అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అపజయాలకు కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయన్న హరీష్ రావు బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు గెలిచామన్న ఆయన ఎంపీ సీటు కూడా గెలుచుకోవాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అపజయాలకు కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయన్న హరీష్ రావు బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు గెలిచామన్న ఆయన ఎంపీ సీటు కూడా గెలుచుకోవాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అపజయాలకు కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయన్న హరీష్ రావు బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు గెలిచామన్న ఆయన ఎంపీ సీటు కూడా గెలుచుకోవాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి. సరిత